నమస్కారం. హిందువుల్లో చాలామంది అనుకుంటా ఉంటారు. ఇదిగో పలానా వారిని మనం ఎండగడితే చాలు, లేదా మనల్ని దూషిస్తున్న వాళ్ళని, ద్వేషిస్తున్న వాళ్ళని విమర్శిస్తే చాలు మనం కట్టర్ హిందువులం అయిపోతామని. కానీ అది సత్యం కాదు. కట్టర్ హిందువు అనే పదానికి అది అర్థం కూడా కాదు. నిజమైన హిందువు కనీసం ఒక 5 సూత్రాలను పాటించాలి నాకు తెలిసి. ముందుగా తన్ను తాను హిందువుగా ప్రకటించుకోవాలి గర్వంగా. సనాతన ధర్మం కోసం పాటుపడాలి. పాటుపడే వారికి అండగా ఉండాలి. నిజమైన గురువులను మాత్రమే ఆశ్రయించాలి. గుర్తుపెట్టుకోండి. నిజమైన గురువుల్ని మాత్రమే. దొంగ బాబాల్ని, స్వాముల్ని, మూఢత్వంతో కూడిన నమ్మకాల్ని విడిచిపెట్టాలి. అన్నిటికి మించి తన గ్రంథాల్ని అధ్యయనం చేయాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి సూత్రాలు. పంచసూత్రాలు అనుకోండి. మనకి మన గురించి తెలియకుండా వాదనకు దిగితే ఏం మిగులుతుంది అంటే వేదన మిగులుతుంది. అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మన గ్రంథాల్ని చదువుదాం. అలాగే ఏదో ఒక మంత్రాన్ని గట్టిగా ఒక గురువు ద్వారానో లేకపోతే మనకు తెలిసినటువంటి వాటినైనా సరే పట్టుకొని జపిద్దాం ప్రతిరోజు. దేశం కోసం, ధర్మం కోసం తపిద్దాం. వ్యక్తిగతంగా నా గురుదేవులు ఒద్దిపత్తి పద్మాకర్ గారు ఆ మధ్య నన్ను ఆశీర్వదిస్తూ కొన్ని గ్రంథాలను అందించారు. చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నా కానీ ఈరోజు ఆ టైం వచ్చింది. ఇవి ఎంతో విలువైనవి. ప్రతి ఇంటిలో ఉండవలసినవి. ప్రతి ఇంటిలో ఉండవలసినవి అని చెప్పాను కదా అని చెప్పి మూలన పెట్టి పూజ చేయడానికి కాదు, అధ్యయనం కోసం. మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం. నా దగ్గర ఉన్నటువంటివి కొన్ని చూపిస్తున్నాను చూడండి. శ్రీమద్ దేవి భాగవతం, అలాగే శివపురాణం, ఇవన్నీ కూడా మన గురువుగారు ఒద్దిపర్తి పద్మాకర్ గారు అందించినవి, వారు రాసినటువంటివి. అలాగే గురు నిర్దేశిత స్తోత్రములు, శ్రీ నీలకంఠేశ్వర వైభవము, అలాగే మణిద్వీప వర్ణన, అష్టాదశ శక్తి పీఠాలు, వాటికి సంబంధించిన సమాచారం, అలాగే శ్రీ కార్తీక పురాణము, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి గరుడ పురాణము, అలాగే ఐశ్వర్య యోగము, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కొన్ని నా వరకు చేరాయి. వీటిని గనక మనం అధ్యయనం చేయగలిగితే, ఇవే కాకుండా మనకి గీతా ప్రెస్ ద్వారా అందేవి ఇలా చాలా ఉన్నాయి. వీటినన్నా సరే మనం మన ఇంట్లో పెట్టుకొని నిత్యం వాటి గురించి పరిశోధన చేస్తే, కొంత సమయం కేటాయించి చదవగలిగితే, అప్పుడు మన గురించి మనకు అవగతం అవుతుంది. ఎవడన్నా మనకొచ్చి ఒక కౌంటర్ వేస్తే ఎన్కౌంటర్ చేసే పరిస్థితి ఉంటుంది వాదనతో. సో వాదన అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ నౌ అంతా కూడా మేధోపరమైనటువంటి యుద్ధమే జరుగుతుంది. ప్రత్యేకించి మీకు చెప్పనక్కర్లేదు. సో ఈ ఈ గ్రంథాల్ని గనక మీరు కూడా పొందాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నేను ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని గనక మీరు ఆశ్రయిస్తే తప్పకుండా ఈ పుస్తకాలు మీ ఇంటి వరకు చేరే అవకాశం కూడా ఉందని అనిపిస్తోంది. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. ప్రతి ఒక్క హిందువు ఆలోచించండి. మీకు అనిపించినటువంటి మాటని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.